హలో హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. అమరావతి రైల్వే లైన్ అలానే ఇన్నర్ రింగ్ రోడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆ ప్రాంతంలో రైతులకి చాలా ఆందోళన వ్యక్తమవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులకి 30 రోజుల పాటు ప్రభుత్వం గడువు ఇచ్చింది వాళ్ళ అభిప్రాయ సేకరణకి. కానీ అధికారుల అత్యుత్సాహం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పెద్దల ప్రోద్బలం కావచ్చు, ప్రెషర్ కావచ్చు, ఏదైనా కానీ అధికారులు ముందస్తుగానే వెళ్ళి వాళ్ళ రైతుల అభిప్రాయాలు తీసుకోకుండానే వాళ్ళ పొలాల్లో ఏదైతే రైల్వే లైన్ వెళ్ళబోతుందో ఆ పొలాల్లో వాళ్ళు రాళ్ళు వేయటం కానీ లేకపోతే హద్దులు నిర్మించడం కానీ చేస్తున్నారు. దీంతో అక్కడ ఏదైతే తాడికొండ మండలం, మోతడక ఈ ప్రాంతాల్లో రైతుల నుంచి చాలా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే పొలాల్లో అంటే రైల్వే లైన్ వస్తే ఆ పొలాల్లో పోయే పొలంతో పాటు ఆ చుట్టుపక్కల అంటే రైల్వే ట్రాక్కి ఆ పక్కన ఈ పక్కన కూడా చాలా వరకు పొలం పనికి రాకుండా పోతుంది. కాబట్టి అది ట్రెడిషనల్గా అది తరతరాల నుంచి కుటుంబ సభ్యుల నుంచి వచ్చేది కాబట్టి దాని మీద చాలా సెంటిమెంట్స్ ఆ రైతులకు ఉంటాయి. కాబట్టి చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అత్యుత్సాహంతో అధికారులు గ్రామ సభలు కూడా నిర్వహించకుండానే వాళ్ళు వెళ్ళి ఈ హద్దులు వేయడం వలన ఈ తాడికొండకు సంబంధించిన రైతులు ఆ ప్రాంతంలో అడ్డుకున్నారు, అధికారుల్ని అడ్డుకోవడం జరిగింది. అలానే వాళ్ళు చెప్తున్నారు, మేము ప్రభుత్వ విధానాలకు కానీ లేకపోతే అభివృద్ధికి కానీ మేము వ్యతిరేకం కాదు, ఈ ప్రభుత్వం మీద గౌరవంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే ఉద్దేశంతోనే మేము ఎన్నుకున్నాము. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఇలాంటి పనులు చేస్తే కరెక్ట్గా లేదు అని చెప్పేసి గ్రామ సభల నుంచి కానీ ఆ గ్రామస్తులు రైతుల నుంచి కానీ వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి రిప్రజెంటేషన్స్ కూడా కలెక్టర్కి కానీ అలానే గ్రామ సభలు నిర్వహించాల్సిన అధికారులకి వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓకి వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అలానే ఇస్తున్నారు కూడా. ఇంకా కొన్ని గ్రామాల ప్రజలు వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసుకుని వాళ్ళ గ్రామ సభల్లో ఇస్తున్నారు. మాకు ఇలా కాకుండా మాకు భూ సేకరణ కాకుండా భూ సమీకరణ అయితే బాగుంటుందని చెప్పేసి మాకు ఒపీనియన్గా మేము విన్నవించుకుంటున్నాము. ఏదైనా ఇన్నర్ రింగ్ రోడ్ అయినా కానీ కాక లేకపోతే రైల్వే లైన్ కాక ఏదైనా కానీ కాక భూ సేకరణ కాకుండా భూ సమీకరణ అయితే బాగుంటుందని చెప్పేసి మా రైతులందరూ ఉద్దేశం. నాది తాడికొండలో పొలం, సర్వే నెంబరు 874, పొలం 2 ఎకరాల 20 సెంటు ఒకటి, సర్వే నెంబర్ 74A-Bలో ఎకరం 40 సెంటు రైలు మ్యాపింగ్ కింద పోతున్నాయి. మాకు సమీకరణ కింద అయితే ఇగలుగుతాం, లేకపోతే మేము పొలం ఇవ్వలేమండి. మాకున్నది 3 ఎకరాల 70 సెంటే. ఉన్నది మొత్తం మీకు కోల్పోతే మా పిల్లలకి ఏదైనా అదేనండి మాకుంది, మాకు ఆధారం అది. మీకు ఇస్తే మాకు వచ్చేది ఏమి లేదండి, ఇక మేము తినేది ఏమి లేదు. ఇక అదేనండి మా ఇల్లు పడిపోయేట్టుంది, మాకు జీవనాధారం అదే. మా పేరు గోపీకృష్ణ, మా తాడికొండ గ్రామం, తాడికొండ మండలం. ప్రభుత్వం ఏదైతే అమలు పెట్టుకున్న విధానం ఉందో భూ సేకరణ వద్దు, మాకు సమీకరణే కావాలి. ఏ విధంగా అమరావతి రైతులకి న్యాయం చేశారో అదేవిధంగా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వానికి ఏ విధంగానూ వ్యతిరేకం కాదు. నా పేరు ధనేకుల కృష్ణకుమారి, మా తాడికొండ గ్రామము. మాది ఎకరం పొలంలో నుంచి మధ్యలో కూడా పోతుంది, 1/2 ఎకరం పైనే పోయింది. ఆ ఒక్కరం ముక్క పోయినా కూడా చుట్టుపక్కలది పనికిరాదు. దానివల్ల భూస్వీకరణ కన్నా సమీకరణ చేస్తేనే మాకు బాగుంటుంది కూలింగ్లో. అది మేము ప్రభుత్వానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మాకు ఈ ప్రభుత్వం బాగుంటుందని మేము ఈ 4 నెలల నుంచి సంతోషించాం. ఆ సంతోషం లేకుండా ఇప్పుడు రైల్వే ట్రాకులు మా పొలంలో నుంచి పోతున్నాయి. అది మాకు ఫస్ట్ నుంచి రైతు వారిగా బతికిన వాళ్ళం, పూర్వీకుల నుంచి వస్తుంది మాకు. అది మేము సెంటు పొలం అమ్ముకోకుండా జాగ్రత్త చేసుకొని పిల్లల కష్టపడి కూలికి పోయి బతికించుకున్నాం, మేము చదివించుకున్నాం. అది కొంచెం కూడా మేము ఇది కానీ లేదు. రైతు వారిగా మాకు పొలం లేకపోతే మాకు ఇది కాదు. రాజధానిలో ఎలా తీసుకున్నారో అలానే మాకు కూడా తీసుకొని న్యాయం చేయండి అంతే. అయితే ప్రభుత్వం కూడా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అమరావతిలో కూడా చాలామంది భూములు త్యాగం చేశారు. అలానే వాళ్ళు కూడా ఈ 5 సంవత్సరాల్లో చాలా ఉద్యమం చేశారు, అమరావతి రాజధాని కాదేమో అని చెప్పేసి. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో అమరావతిని పూర్తి చేస్తాము అని చెప్పేసి అందులో భాగంగా ఇవన్నీ కూడా ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్ని వాళ్ళు
చేయడం కోసం చేస్తున్న ఈ ప్రక్రియకి రైతులు ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే రైతులకు కూడా ఉన్న సెంటిమెంట్స్ ప్రకారం వాళ్ళకు కూడా కొన్ని డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి అనేది వాళ్ళ అభిప్రాయంగా కనిపిస్తుంది. దీనికి అధికారులు రెస్పెక్ట్ చేసి అలానే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఏదైనా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే భూసేకరణ చేయొద్దు, భూసేకరణ చేయడం వలన రైతులు చాలా నష్టపోతారు. ఈరోజు రైల్వే నిర్మాణం అంటారు, రైల్వే ట్రాక్స్ వేయాలంటారు, రేపు ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్స్ అంటారు, అలానే ఇంకా చాలా వాటికి రోడ్లని అవని ఇవని రాజధాని అంటే చాలా వరకు భూముల్ని రైతులు కోల్పోతారు. ఎలా అయితే అమరావతి రాజధాని నిర్మాణానికి అక్కడ ఆ ప్రాంతంలో ఇచ్చిన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తమకు వర్తింపచేయాలి, భూసేకరణ మాత్రం చేయొద్దు, భూ సమీకరణకు మాత్రమే మేము మొగ్గు చూపుతున్నామని వాళ్ళు చాలా స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులకు కూడా వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. అలానే ఏదైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వ పెద్దల మన్నన కోసం కావచ్చు, లేకపోతే త్వరగా కంప్లీట్ చేయాలనే ఆశతో కావచ్చు, ఏదైనా కూడా రైతుల అభిప్రాయాలు సేకరించకుండా రైతులకు ఇచ్చిన ఏదైతే ఒక డెడ్లైన్ ఉందో ఆ డెడ్లైన్ వరకు కూడా వెయిట్ చేయకుండా ఇది చేయటం అనేది చాలా తప్పని రైతులు తమ అభిప్రాయంగా చెప్తున్నారు. వాళ్ళ ఆవేదనను కూడా తెలుగు పాలిటిక్స్లో ఇవ్వడం జరిగింది రైతులది. వాళ్ళు పాపం చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఈ ప్రభుత్వం వస్తేనే అమరావతి అభివృద్ధి చెందుతుందని మేము గెలిపించుకున్న ప్రభుత్వం వచ్చి ఈరోజు మాకు మేము మనస్తాపం చెందేలా మాకు సెంటిమెంట్గా ఉన్న భూముల్ని తీసుకోవడం ఎంతవరకు సమంజసమని మాత్రమే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం అనుకుంటున్న దాంట్లో కొద్దిగా మార్పులు, సేకరణ వద్దు సమీకరణ చేయండి అని మాత్రమే అంటున్నారు. సో కొద్దిగా వెయిట్ చేసి రైతుల్ని నొప్పించకుండా ఒప్పించి నిర్మాణం చేపడితే అందరికీ బాగుంటుందని అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది.